హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు బెస్ట్ ఈజీ చికెన్ మండి బిర్యానీని చేసి చూపిస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై వీడియోస్. దీనికి కావాల్సిన పదార్థాలు బే లీఫ్, సిన్నమన్, బ్లాక్ కార్డమమ్, కొరియండర్ సీడ్స్. దీన్ని అన్నిటినీ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో మసాలా పొడిగా చేసుకోవాలి. ఇలా మసాలా పొడిగా చేసుకొని ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని కొంచెం ఈ మసాలా పొడి వేసుకోవాలి. చికెన్ పీసెస్ ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టీమ్ చేసుకోవాలి 5 to 10 minutes. సో చికెన్ అనేది కొంచెం టెండర్గా వస్తుంది. కొంచెం చికెన్ అనేది కుక్ కూడా కావాలి. ఈ పాట్లో కొన్ని వాటర్ పోసుకొని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకున్నాక ఇలా చేస్తున్న విధంగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ స్ప్రే చేసుకొని ఆ చికెన్ పీసెస్ అనేది పెట్టుకోవాలి. సో కొంచెం గ్రిల్ స్మోకీ ఫ్లేవర్ రావాలంటే ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇలా 5 minutes కుక్ చేసుకున్నాక కొంచెం సేపు అయినాక స్ప్రే చేసుకోవాలి. నేను చూపించే విధంగా ఫ్లిప్ చేయాలి 5 minutesకి. అలా ఒక 15 minutes చేస్తే చాలు. ఇలా చేస్తూ ఉండగా పక్కన ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం రైస్ అయితే కుక్ చేస్తాము ఈ ప్యాన్లో. సో ఫస్ట్ ముందుగా అయితే ఆనియన్ స్లైసెస్ లాగా చేసి కొంచెం ఆనియన్స్ సోటే చేయాలి. సో దాంతో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అవుతుంది. ఇక్కడ ఆల్ స్పైసెస్ మిక్స్ చేసుకోవాలి. నేనైతే లవంగాలు, షాహీ జీరా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిశ్రమంని యాడ్ చేసుకున్నాక గ్రీన్ చిల్లీ పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నాను. యోగర్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, కొంచెం జింజర్ గార్లిక్ వేసి ఈ పేస్ట్ అయితే దీంట్లో వేస్తున్నాను. సో కొంచెం ఫ్లేవర్గా వస్తుంది అండ్ గ్రేవీ కూడా కొంచెం వస్తుంది. సో మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని అయితే కొంచెం ఈ రైస్లో అయితే వేసేసుకోవాలి. సాటే చేసేసుకొని మనం పక్కకు పెట్టుకున్న స్టీమ్ చేసిన స్టాక్ని అయితే పెట్టుకోవాలి. నేనైతే 2 cup రైస్కి 4 cup ఆఫ్ వాటర్ స్టాక్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే టైంలో బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 70% వరకు కుక్ చేసుకోవాలి. రైస్ 70% అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. పక్కనే ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని నేనైతే ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి గీలో. గీ అయితే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది ఆయిల్కి బదులుగా. మీకు నచ్చిన విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. సో మన రైస్ అయితే కుక్ అయిపోయింది అనుకుంటున్నా. 70% అయితే కుక్ అయిపోయింది.
ఈ 70% కుక్ అయిన రైస్ పైన మన చికెన్ పీసెస్ యాడ్ చేసుకుందాము. మిగతా 20% అయితే కుక్ చేసుకుందాము. గార్నిష్ చేసుకుని లిడ్ పెట్టుకొని 5 to 10 minutes దమ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.